అందరికీ నమస్తే అండి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వానికి ఒక పెద్ద మైనస్ ఏమిటి అంటే ఎమ్మెల్యేల పనితీరు. అది సీఎం గారి స్థాయిలో అందరికీ తెలుసు, దిగువ స్థాయిలో కార్యకర్తలకు తెలుసు, అండ్ సీఎం గారి స్థాయిలోనూ తెలుసు. ఎమ్మెల్యేల పనితీరు బాగోట్ల. ప్రభుత్వ పనితీరు విషయంలో ప్రజలు నిర్ణయం తీసుకుంటారు. ప్రభుత్వం పథకాలు ఇవ్వాలా, ప్రాజెక్టులు కట్టాలా, ఏం చేయాలనేది విధానపరమైన నిర్ణయాలు, పరిపాలనలు ఉంటాయి. కానీ ఏం జరిగినా ఏం చేసినా గ్రౌండ్ లెవెల్లో ఎమ్మెల్యేల పెర్ఫార్మెన్స్ బాగుంటేనే పొలిటికల్ గవర్నెన్స్ బాగుంటుంది. ఒకవైపు పబ్లిక్ రిలేషన్స్ ఎమ్మెల్యేలు జాగ్రత్తగా చూసుకోవాలి, మరోవైపు క్యాడర్ రిలేషన్స్ పొలిటికల్ మేనేజ్మెంట్ జాగ్రత్తగా చూసుకోవాలి. దీనిలో చాలామంది ఎమ్మెల్యేలు ఫెయిల్ అవుతున్నారు. సరే, అవినీతి చేస్తున్నారు, అవినీతి ఆరోపణలు వస్తున్నాయి అనేటట్టే ఉంటే పర్లా. ఎమ్మెల్యేల అవినీతి ఏముంది, ప్రతి ఒక్కటి సహజమే. అండ్ ప్రజలు కూడా అంత సీరియస్గా పట్టించుకోవచ్చు. ప్రజలకి పెయిన్ కలిగే వరకు కరప్షన్ వాళ్ళు పెద్దగా పట్టించుకోరు. కానీ కొంతమంది ఎమ్మెల్యేలు ప్రజల వ్యక్తిగత వ్యవహారాల జోలికి కూడా వెళ్తున్నారు. సొంత క్యాడర్ను కూడా నవిలి మింగేస్తున్నారు. వాళ్ళు వీళ్ళు అని ఉపేక్షించట్లా. సో ఉమ్మడి అనంతపురం జిల్లాలో అటువంటి వాళ్ళు ఒక ఇద్దరు ఉన్నారు. వాళ్ళిద్దరూ కూడా తెలుగుదేశం పార్టీలో కొత్త. ఒక ఆయనేమో వైసీపీ హయాంలో మంత్రిగా పనిచేసి ఎన్నికలకు ముందు టీడీపీలోకి వచ్చి ప్రస్తుతం టీడీపీలో ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన అయితే అక్కడ సొంత క్యాడర్ను కూడా పట్టించుకోవట్లేదు. ఆయన సోదరుడు విపరీతమైన కరప్షన్ అనమాట. టీడీపీ వాళ్ళు ఎవరైనా వ్యతిరేకించినా వాళ్ళ మీద కేసులు పెట్టడం, కొట్టించడం చాలా దారుణంగా ఉంది. ఆయన ఎందుకు తీసుకున్నారో పార్టీలోకి తెలియదు. అలాగే అదే ఉమ్మడి అనంతపురం జిల్లాలో మరో ఎమ్మెల్యే గారు, ఆయన పాపం టీడీపీలో గతంలో ఎంపీపీగా పనిచేశారు, ఫస్ట్ టైం ఎమ్మెల్యే. ఆయన పరిస్థితి అస్సలు బాగా, అక్కడ కూడా విపరీతమైన ఆరోపణలు వస్తున్నాయి. ఇలా తెలుగుదేశం పార్టీ కంచుకోట లాంటి అనంతపురం జిల్లా నుంచి ఇటువైపు టీడీపీ కంచుకోట లాంటి శ్రీకాకుళం జిల్లాలో కూడా అంతే. శ్రీకాకుళం జిల్లాలో ఆ బార్డర్లో ఉన్న నియోజకవర్గం, ఒడిస్సా బార్డర్లో ఉన్న నియోజకవర్గం, ఆయన ఫస్ట్ టైం ఎమ్మెల్యే. అక్కడ విపరీతమైన ఆరోపణలు వస్తున్నాయి, మరీ చిల్లర ఆరోపణలు వస్తున్నాయి. అలా రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది ఉన్నారు. ఒక 40-45 మంది ఉన్నారు. ఈ మధ్య అసెంబ్లీ సమావేశాల ప్రారంభానికి ముందు సీఎం గారు చెప్పారు, 40 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళ పనితీరు మార్చుకోవాలి, వాళ్ళందరితో కూడా నేను మాట్లాడతాను అని. సో ఆ 40 మందితో మాట్లాడితే 15 మందిలో మార్పు వచ్చిందంట, మిగిలిన 25 మందిలో మార్పు రాలేదంట. స్వయంగా సీఎం గారు నిన్న చెప్పిన మాటలు ఇవి. నిన్న మంత్రులతో మాట్లాడే సందర్భంలో సీఎం గారు ఏం చెప్పారంటే, మనం ఎంత కష్టపడుతున్నా, ప్రభుత్వం ఎంత కష్టపడుతున్నా గ్రౌండ్ లెవెల్లో ఎమ్మెల్యేల పనితీరు మాత్రం మారట్లేదు. వాళ్ళ పనితీరుని బట్టే ఫలితాలు ఉంటాయి, అది చాలామంది గుర్తించడం లేదు. నేను స్వయంగా 40 మందికి కౌన్సిలింగ్ ఇస్తే, క్లాస్ పీకితే ఒక 15 మందిలో మార్పు వచ్చింది, ఇంకా 25 మందిలో మార్పు రాలేదు. సో ఇలా అయితే వీరు మారరు, ఒక 4-5 పార్టీ నుంచి బయటకు పంపించేస్తాను, సస్పెండ్ చేసేస్తాను, అప్పుడైనా మార్పు వస్తుందేమో చూడాలి అనే మాట మాట్లాడారు. సో ఈ మాట అన్నప్పుడు నాకు ఒకటి గుర్తొచ్చింది. ఏంటంటే, మీకు పక్కన ఒక స్క్రీన్ షాట్ చూడండి. 2025 అక్టోబర్ నెలలో నేను ఒక వీడియో చేశాను, వీళ్ళని సస్పెండ్ చేస్తే మంచిది, టీడీపీకి భారమైన ఆ ఎమ్మెల్యేలు అని. 2025 అక్టోబర్ 21. అలాగే ఎమ్మెల్యేలపై 3 రకాల నిఘా, నెల రిపోర్టు, త్వరలో సస్పెండ్ అని చెప్పి 2024లో ఇంకో వీడియో చేశాను. సో ఇప్పుడు ఈ వీడియోల గురించి నేను ఎందుకు గుర్తు చేస్తున్నానంటే, ఈ టీడీపీకి భారమైన ఎమ్మెల్యేలు వీళ్ళని సస్పెండ్ చేస్తే మంచిదే అనే వీడియోలో నేను ఒక పాయింట్ చెప్పాను, చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి నేను ప్రస్తావించాను. అదేంటంటే, ఎమ్మెల్యేలకు వార్నింగ్లు ఇస్తే మారరు. ఎమ్మెల్యేలు ఏమి చిన్నపిల్లలు కాదు, వాళ్ళకి తెలిసే అవినీతి చేస్తున్నారు. ఏముంది, 4 గోళ్ల మధ్య సీఎం గారు పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చినా బయటికి వెళ్ళి మళ్ళీ సీఎం గారు నన్నేమి కౌన్సిలింగ్ ఇవ్వలేదు, నన్ను మెచ్చుకున్నారు అని చెప్పి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టుకొని మళ్ళీ వాళ్ళు చేయాల్సింది చేసుకుంటారు. సో ఇలా కాదు, ఒక 4-5 లేదా ఒక 10 మందిని సస్పెండ్ చేస్తే మిగిలిన వాళ్ళు అందరూ సెట్ అయిపోతారు. వామ్మో, సార్ చాలా సీరియస్గా ఉన్నారు, సస్పెండ్ చేసేస్తున్నారు. ఎందుకంటే 164 మంది ఉన్నారు, ఓన్లీ తెలుగుదేశం పార్టీలో 135 మంది ఉన్నారు, పెద్ద సమస్య ఏమీ లేదు. ఒక 10 మందిని సస్పెండ్ చేసినా ప్రభుత్వం ఏమీ కూలిపోదు, ప్రభుత్వానికి వచ్చిన ముప్పు ఏమీ లేదు. సో ఎప్పుడైతే 10 మందిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారో, ఆ నియోజకవర్గాల్లో వేరే వాళ్ళని ఇన్ఛార్జీలుగా వేస్తారో, ఎమ్మెల్యేల పవర్స్కి కట్ చేసేస్తారో, అప్పుడు ఎమ్మెల్యేలకు పదవులు ఉంటాయి కానీ పవర్స్ ఉండవు, పెత్తనం ఉండదు. సో ఎప్పుడైతే అది జరుగుద్దో మిగిలిన 125 మంది సెట్ అయిపోతారు, చాలా జాగ్రత్త పడతారు. సో ఇటువంటి స్ట్రాంగ్ నిర్ణయాలు తీసుకుంటేనే మంచిది అని నేను ఆ వీడియోలో చెప్పాను. అంటే కరెక్ట్గా ఆ వీడియో చేసి 4 నెలలు అయింది, 4-5 నెలలు అవుతుంది. సో అదే మాట సీఎం గారు అన్నారు, సస్పెండ్ చేసేస్తాను అని. నిన్న సీఎం గారు మంత్రులతో మాట్లాడుతున్నప్పుడు, ఎమ్మెల్యేలు మారట్లేదు, మాటలతో చెప్పి విసిగిపోయాను,
ఇప్పటికి 3 దఫాలుగా నేను కౌన్సిలింగ్ ఇచ్చాను, క్లాస్ పీకాను. సో చిన్నపాటి రిజల్ట్ కనిపించింది. సో ఇంకా ఉపేక్షించను, ఒక 4గురినో 5గురినో గుర్తించాను, వాళ్ళని సస్పెండ్ చేసేస్తాము అని చెప్పారనమాట. సీరియస్ యాక్షన్ తీసుకుంటాము అని చెప్పారు. నేనేమంటానంటే ఇటువంటి వార్నింగ్లు కాదు, సస్పెండ్ చేసేయాలి. ఎందుకంటే ఎమ్మెల్యేలు ఏమో చిన్నపిల్లలు కాదు. తెలియక అవినీతి జరిగితే అమ్మో సీఎం గారికి తెలిసిపోతుంది, మేము జాగ్రత్త పడాలి, మా మీద ఆరోపణలు వస్తాయి అనుకుంటారు. వాళ్ళు తెలిసి చేస్తున్నారు. అంటే నిద్ర నటిస్తున్న వాడిని లేపలేం, నిజంగా నిద్రపోతున్న వాడిని లేపొచ్చు. సో నిజంగా వాడికి తెలియకుండా అక్కడ కరప్షన్ జరుగుతుంది, లేదంటే వ్యతిరేకత వస్తుంది అంటే జాగ్రత్త పడతాడు. వాడు తెలిసి చేస్తున్నప్పుడు, తెలిసి అక్కడ అవినీతి చేస్తున్నారు, వ్యతిరేకత పెరిగినా పర్లేదు, ఏమో వచ్చే ఎన్నికల నాటికి మాకు సీట్ ఇస్తారో లేదో, వచ్చే ఎన్నికల్లో ఒకవేళ మేము గెలుస్తామో లేదో, మేము గెలిచిన పార్టీ అధికారంలోకి వస్తుందో లేదో, సో ఇప్పుడు మేము ఒక 40 ఖర్చు పెట్టాము, కనీసం ఇప్పుడు ఒక 80, 100, 150 లాక్కోవాలి అనే లెక్కల్లోనే ఆ ధోరణిలో చాలామంది ఉన్నారు. అందుకే పార్టీ వార్నింగ్లు లెక్క చేయట్లేదు, సీఎం గారు వార్నింగ్లు లెక్క చేయట్లేదు, క్లాసులు కూడా ఇలా విని ఇలా వదిలేస్తున్నారు. సో అందుకు ఒక 4గురినో 5గురినో సస్పెండ్ చేస్తే మంచిది. సస్పెండ్ చేస్తానని సీఎం గారు కూడా చెప్పారు. సో అందుకే బహుశా మనం ఇచ్చిన కంటెంట్, మనం చేసిన పాయింట్ ఏమైనా ఉపయోగపడిందేమో. గతంలో ఎప్పుడు సస్పెండ్ చేస్తానని సీఎం గారు చెప్పాల, ఫస్ట్ టైం ఆ మాట అన్నారు. చెయ్యాలి, చేస్తేనే మంచిది. మిగిలిన వాళ్ళు జాగ్రత్త పడతారు. థ్యాంక్ యూ.